కేడెంసీఆర్ గారు, మీరు మాట్లాడితే 40 ఏళ్ల పైగా రాజకీయ జీవితం అని మీ గురించి గొప్ప చెప్పుకుంటున్నారు. 40 ఏళ్ల పైగా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్న మీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదనే విషయం మీ ప్రెస్ మీట్లు చూస్తే అర్థమవుతుంది. మీరు రాజకీయాలకు, ముఖ్యంగా దళిత రాజకీయాలకు పట్టిన చీడపురుగు లాంటి వ్యక్తులు. మిమ్మల్ని తక్షణమే నిర్మూలించుకోవాల్సిన బాధ్యత దళిత ప్రజల మీద ఉన్నది. నిర్మూలించకపోతే దళిత రాజకీయాలకు సంబంధించి దళిత ప్రజల్ని హరించి వేసే ఒక దుర్మార్గమైనటువంటి పెనుభూతంగా మీరు తయారయ్యే ప్రమాదం ఉంది. అందుకోసం వరంగల్ ప్రజలు గత కొన్ని రోజులుగా ఆలోచన చేసి చైతన్యవంతులై నిన్ను నిర్మూలించుకునే కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఈ దేశంలో ఒకే ఎన్నికలో ఒక పార్టీ నుండి టికెట్ తీసుకొచ్చుకొని 1-2 రోజుల వ్యవధిలోనే మరొక పార్టీ పోయి మరో పార్టీ నుండి టికెట్ తీసుకొచ్చుకొని రాజకీయ వ్యవస్థను దిగజార్చిన చరిత్ర కేడెంసీఆర్ గారికి మాత్రమే ఉంది. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా అట్లా జరిగిన సందర్భాలు లేవు. కేడెంసీఆర్ గారికి మాత్రమే జరిగింది. ఇది ఎందుకు జరిగింది? ఒక పార్టీ నుండి టికెట్ తెచ్చుకొని ఆ పార్టీ నుండి అభ్యర్థిగా ప్రకటన చేసుకొని బీఫామ్ పొంది తిరిగి మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళి వేరే పార్టీ టికెట్ తెచ్చుకొని బీఫామ్ పొంది మళ్ళీ క్యాండిడేట్కి నిలబడి ఇది నా నిజాయితీ, ఇది నా నైతిక రాజకీయ విలువలో కలిగినటువంటి వ్యక్తిత్వానికి నిదర్శనం అని మీరు గొప్పలు చెప్తున్నారంటే ఇంతకంటే దిగజాడుతనం, ఇంతకంటే నిత్యమైనతనం ఇప్పటి వరకు ఏది లేదని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే మీ పట్ల, మీ రాజకీయ వ్యక్తిత్వం మీద, మీ వల్ల మాదిగ జాతి జరిగినటువంటి అన్యాయం మీద, మీ వల్ల మాదిగ బిడ్డలు కోల్పోయినటువంటి రాజకీయ భవిష్యత్తు మీద మందకృష్ణ మాదిగ గారు పదే అనేక ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే నిజాయితీ కానీ, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి కానీ, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కానీ నీ దగ్గర లేదు. అందుకే మందకృష్ణ మాదిగ గారి గురించి నేరుగా మాట్లాడడానికి నువ్వు భయపడుతున్న సందర్భం నీ ముఖంలో స్పష్టంగా కనబడుతున్నది. మీరు మాట్లాడితే కృష్ణ మాదిగ గారు మాట్లాడుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా నువ్వు బీజేపీలో ఉన్నావు కాబట్టి, మద్దతు తెలుపుతున్నావు కాబట్టి బీజేపీ కండు వేసుకో అని చెప్పేసి మాట్లాడుతున్నావు. మరి గతంలో నువ్వు తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, నీకు ఎంఆర్పీఎస్ తరఫున మద్దతు ఇచ్చినప్పుడు మరి మందకృష్ణ మాదిగ గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ కండు వేసుకొని మద్దతు ఇచ్చిండా నీకు? అంటే నీకు మద్దతు ఇచ్చేటప్పుడు మాత్రం ఎంఆర్పీఎస్ ఉద్యమకారుడిగా కృష్ణ మాదిగ గారిని గౌరవిస్తావు. ఇప్పుడు ఇవాళ జాతి ప్రయోజనాల కోసం బీజేపీ మద్దతు ఇస్తే మాత్రం నువ్వు కాషాయ కండువా కప్పుకో అని చెప్పేసి మాట్లాడతావా? నీదేమి నిత్యమైన చరిత్ర కేడెన్సీ గారి ఆత్మపరిశీలన చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కండువాలు మార్చడం, పార్టీలు మార్చడం, జెండాలు మార్చడం, సిద్ధాంతాలు మార్చడం, ఊసరవెల్లి రాజకీయాలు చేయడం, నీతిమాలిన రాజకీయాలు చేయడం, దిగజాడు రాజకీయాలు చేయడం, మాదిగ ప్రజల భవిష్యత్తును హరించడం, దళిత వర్గాలను అణచివేయడం, దొరపోకడలు పోవడం, ఇవి నీ లక్షణాలు. ఇది వరంగల్ జిల్లా ప్రజలు మొత్తం స్పష్టంగా గ్రహించి మాదిగ ప్రజల్లో ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆగ్రహం మీ మీద ఉన్నది. మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలని మాదిగ ప్రజలు వన్ సైడ్గా వరంగల్ జిల్లాలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈ ఎన్నికల్లో రాజకీయంగా గుణపాఠం చెప్పడం కోసం వాళ్ళు సిద్ధమవుతున్నారు. దీంట్లోకి వెళ్ళి నువ్వు బయటపడే పరిస్థితి లేదు. ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఏది మాట్లాడుతున్నావో అర్థం కాకుండా మతి భ్రమించి మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే విషయం మందకృష్ణ మాదిగ గారి గురించి మాట్లాడే ఏ సందర్భంలోనైనా సరే నీకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే సమాధానాలు చెప్పు. లేవనెత్తిన అంశాలకు మాదిగ ప్రజల తరపున, దళిత ప్రజల తరపున, వరంగల్ జిల్లా ప్రజల తరపున మందకృష్ణ మాదిగ గారు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప నీకు ఎదురుదాడి చేసే అర్హత ఏమాత్రం లేదు. కృష్ణ మాదిగ గారిని తిరిగి ప్రశ్నించే నైతిక అర్హత ఏమాత్రం లేదని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారి వల్ల నీ రాజకీయ భవిష్యత్తు నిలబడ్డది. నీ వల్ల ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మందకృష్ణ మాదిగ గారికి ఒరిగింది ఏమీ లేదు. నువ్వు 40 సంవత్సరాలు మందకృష్ణ మాదిగ పేరును, మాదిగ దండోరా ఉద్యమం పేరును వాడుకొని, ఒక రక్షణ కవచంగా వాడుకొని అనేక రాజకీయ పదవులు సంపాదించుకున్నటువంటి ఒక రాజకీయ దొంగవు నువ్వు. ఇప్పటికి మేము నిన్ను రాజకీయ దొంగగా మాదిగ జాతి నిర్ణయం చేసింది. మాదిగ జాతికి ఒక దొంగగా నిన్ను మేము స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి అట్లాంటి దొంగవైన నీకు, మాదిగ కులంలో పుట్టకపోయినా మాదిగ జాతికి రావాల్సిన అవకాశాలన్నీ దోచుకొని పోయిన ఒక గజ దొంగ లాంటి రాజకీయ దొంగవైన నీకు మందకృష్ణ మాదిగ గారి గురించి విమర్శించే నైతిక అర్హత ఏమాత్రం లేదని మేము స్పష్టం చేస్తున్నాం. నువ్వు మంత్రిగా పనిచేసిన రోజుల్లో మావోయిస్ట్ ఉద్యమం, పీపుల్స్ వార్ ఉద్యమం నిన్ను దళిత దొరగా డిక్లేర్ చేస్తూ నేను భౌతికంగా హతమారుస్తామని చెప్పేసి పేపర్లో ప్రకటన చేయడం జరిగింది. ఆనాడు మందకృష్ణ మాదిగ గారు నీకు అండగా నిలబడి నీ ప్రాణాలు కాపాడడం కోసం మావోయిస్ట్ పార్టీ మీద, పీపుల్స్ వార్ పార్టీ మీద కూడా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టి నీకు అండగా నిలబడి ఆనాడు నీ ప్రాణాలు నిలబెట్టడం జరిగింది. ఇవాళ నువ్వు ఎమ్మెల్యే గెలవడానికి, ఎమ్మెల్సీ గెలవడానికి, మంత్రి కావడానికి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఎదగడానికి, ఇవాళ మళ్ళీ నువ్వు గన్పూర్ ఎమ్మెల్యేగా ఉండి ఇవాళ నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చుకోవడానికి, ఈ స్థాయిలో నువ్వు ఎదగడానికి కారణం నీకు ప్రాణాలు ఉంటేనే ఈ స్థాయికి నీకు ఎదగలిగినావు. మరి ఆ ప్రాణ భిక్ష పెట్టింది ఎవరు? మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగ వల్ల నీ ప్రాణం నిలబడ్డది. ప్రాణం నిలబడ్డ వల్లనే ఉప ముఖ్యమంత్రి దాకా ఎదగలిగినావు. మరి ఇంత
స్థాయిలో నువ్వు ఎదగడానికి నీ ప్రాణాలు నిలబడితే నీ ప్రాణభిక్ష పెట్టింది మందకృష్ణ మాదిగ గారు అయితే మరి నీ ప్రాణభిక్ష పెట్టిన మందకృష్ణ మాదిగ గారి గురించి మాట్లాడడం ఏమైనా న్యాయంగా ఉన్నదా? ఒక్కసారి కడియం శ్రీ గారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నీకు మందకృష్ణ మాదిగ గారిని విమర్శించే నైతిక అర్హత లేదు. నువ్వు మాదిగ సమాజానికి తీవ్రమైన అన్యాయం చేసినావు. నీ వల్ల ఒక్క మాదిగ బిడ్డ కూడా ఇప్పటివరకు ఎదిగిన సందర్భం లేదు. నీ వల్ల ఒక్క దళిత బిడ్డ కూడా ఎదిగిన సందర్భం లేదు. నువ్వు పదే పదే మాట్లాడుతున్నావు ఎంఆర్పీఎస్ ఉద్యమం 10 ముక్కలైంది, మందకృష్ణ మాదిగ వల్ల ఎవరు పైకి రాలేదని నువ్వు పదే పదే మాట్లాడుతున్నావు. అసలు ఎంఆర్పీఎస్ ఉద్యమం ముక్కలు కాలేదు. ముక్కలు చేసింది నీలాంటి దళారులు, నీలాంటి బ్రోకర్లు, నీలాంటి న్యాయవంచకులు, నీలాంటి నమ్మక ద్రోహుల వల్లనే దండోరా ఉద్యమం 10 ముక్కలైంది. ముక్కలైనా మాదిగ జాతి మాత్రం ఒకే బాటగా మందకృష్ణ మాదిగ వెనకనే నడుస్తుంది. అది ఇప్పటికీ 30 సంవత్సరాలు నిరూపితమైంది. కొత్తగా నిరూపితం చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నీ వల్ల కడియం శ్రీ గారు, నీ వల్ల ఎంతమంది దళితులు రాజకీయంగా అభివృద్ధి చెందారో, మందకృష్ణ మాదిగ వల్ల ఎంతమంది దళితులు రాజకీయ అభివృద్ధి చెందారో, హన్మకొండ అంబేద్కర్ విగ్రహం దగ్గర చర్చ పెడదాం. చర్చకు రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా తేల్చమని మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు చర్చకు వస్తే మేము కూడా చర్చకు రావడానికి సిద్ధం. మేము ఇప్పటికీ స్పష్టంగా తెలియజేస్తున్నాం. నీ వల్ల వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక్క మాదిగ బిడ్డ కూడా ఎదిగిన సందర్భాలు లేవు. కానీ మందకృష్ణ మాదిగ వల్ల దండోరా ఉద్యమంలో పనిచేసిన డాక్టర్ రాజయ్య ఇవాళ డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిండు. దండోరా ఉద్యమంలో పనిచేసినటువంటి డొక్క మాణిక్యవరప్రసాద్ మంత్రిగా పనిచేయడం జరిగింది. దండోరా ఉద్యమంలో పనిచేసినటువంటి రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షులుగా పనిచేసినటువంటి కొండ్రు పుష్పలీల గారు ఆమె సాంఘిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. దండోరా ఉద్యమంలో పనిచేసిన నల్లాల ఊదేలి గారు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. దండోరా ఉద్యమంలో పనిచేసిన బొడిగ శోభ గారు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. దండోరా ఉద్యమంలో పనిచేసినటువంటి పసును దయాకర్ గారు వరంగల్ ఎంపీగా పనిచేయడం జరిగింది. ఇక్కడ చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితా. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ గారి దయ వల్ల పదవులు పొందిన వాళ్ళు, అవకాశాలు పొందిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి నీ ద్వారా ఎదిగిన ఒక వార్డు మెంబర్ పేరు నువ్వు చెప్పగలుగుతావా? నీ ద్వారా ఎదిగిన ఒక సర్పంచ్ పేరు నువ్వు చెప్పగలుగుతావా? నీ ద్వారా ఎదిగిన ఒక జడ్పీటీసీ పేరు చెప్పగలుగుతావా? చెప్పలేవు. నీది అణిచివేసే చర్య, నీది ద్రోహపు చర్య. దళితులు మంచి బట్టలు వేసుకుంటే ఓర్వలేనితనం, ఈర్ష్యాపరుడివి, అసూయపరుడివి, ఎవరి ఎదుగుదలను ఓర్చుకోలేనటువంటి వ్యక్తివి. అట్లాంటి నీకు మందకృష్ణ మాదిగ గారి గురించి విమర్శ చేసే నైతిక అర్హత లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. గతంలో డాక్టర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవిగా తొలగించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి నీకు వస్తున్న సందర్భంలో మాదిగ జాతి ప్రజల్లో తీవ్రమైన నిరసన వ్యక్తమవుతాయనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారి పేరు వాడుకొని కేసీఆర్ దగ్గర నుండి నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు. నీకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా మందకృష్ణ మాదిగ గారు పెట్టిన భిక్షనే. అందువల్ల ఏ కోణంలో చూసినా ఎంఆర్పీఎస్ ఉద్యమం వల్ల నీకు లబ్ధి జరిగిందే తప్ప నీ వల్ల ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని కానీ మాదేలే కానీ ఏ లబ్ధి జరగలేదు. నీ వల్ల ఎదిగిన వాళ్ళు ఒకరూ లేరు. అట్లాంటి నీకు మందకృష్ణ మాదిగ గారి గురించి విమర్శించే నైతిక అర్హత ఏమాత్రం లేదని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. నీ మాటలు మానుకోకపోతే, నీ చర్యలు మానకపోతే మాదిగ బిడ్డలు నీ నాలుక చీరేస్తారని చెప్పేసి మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. ఎంఆర్పీఎస్ ఉద్యమం నువ్వు అవాకులు చెవాకులు పిలిస్తే, మాదిగ జాతిని అవమానించే విధంగా మాట్లాడితే, కృష్ణ మాదిగ గారి మీద అవమానించే విధంగా మాట్లాడితే దండోరా ఉద్యమం ఊకోదు, నీ నాలుక చీరేస్తారని కడియం శ్రీ గారు స్పష్టంగా హెచ్చరిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. నీకు వరంగల్ ప్రజాక్షేత్రంలో, వరంగల్ పార్లమెంట్ ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠ మాదిగ జాతి ఈ ఎన్నికలు చెప్తుందని చెప్పేసి స్పష్టంగా హెచ్చరిస్తున్నాం.